జియాన్ అనే ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో ఈమె తన తల్లిదండ్రుల నుంచి పారిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఒక అంత్యక్రియల ఊరేగింపు వెళ్తూ ఉండడం చూసింది. ఆమె వెంటనే ముందుకు వచ్చి మృతుడి ప్రియురాలుగా నటిస్తూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తర్వాత కళ్ళల్లో నీళ్లతో ఆమె మృతుడిని గాఢంగా ముద్దు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయకుండా పూర్తిగా నివారించడానికి ఆమె ఆ తర్వాత మరణించిన వ్యక్తిని మరికొన్ని సార్లు ముద్దు పెట్టుకుంది. ఈ చర్య తక్షణమే మరణించిన వ్యక్తి తల్లిని కన్నీళ్లు పెట్టుకునేలాగా చేసింది. ఆమె వెంటనే ఆ అమ్మాయిని తన కోడలిగా అంగీకరించింది. జియాన్ని తర్వాత ఒక విల్లాకు తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ అమ్మాయి మెడలో బంగారపు గాజులు, స్పోర్ట్స్ కార్ యొక్క బీగాలు, ఇంకా ఆమె మెడలో ఉన్న ముత్యాల హారాన్ని కూడా ఈమెకిస్తుంది. మీరు సంతోషంగా ఉన్నారా అని అత్త అడుగుతుంది. ఆమె తన లోపల చాలా సంతోషంగా ఉంది. జియాన్ కేవలం మోసపూరితంగా పెళ్లి చేసుకుని అపారమైన సంపదను సంపాదించింది కాబట్టి ఆ అమ్మాయి వెంటనే తన అత్తకి తను ఆమె కొడుకుని ప్రేమిస్తూనే ఉంటానని ఆప్యాయంగా వాగ్వాదం చేసింది. జియాన్ తర్వాత వీళ్ళ ముందర దొంగ ఏడుపు ఏడుస్తుంది. వీళ్ళ ఆస్తినంతా నేనే అనుభవించవచ్చు అని. సడన్ గా అప్పుడే అసిస్టెంట్ ముందుకొచ్చి ఇలా చెప్తాడు, మేడం మీ కొడుకు బ్రతికే ఉన్నాడని. వీళ్ళందరూ ఇతని మాటలు విని షాక్ అయిపోతారు. వెంటనే శామ్ వీళ్ళ ముందర ప్రత్యక్షమయ్యాడు. శామ్ ఈ అమ్మాయి ముందుకు వెళ్తూ ఉండడం చూసి ఈమె చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తన ముందర ఉన్న వ్యక్తి ఒక దయ్యం లాగా తిరిగి వచ్చాడని ఈమె అనుకుంటుంది. ఇంకా ఇతను నన్ను అమాంతంగా మింగేస్తాడని ఈమె భయపడుతూ ఉంటుంది. దీంతో ఈమె తొందరగా తన మెడలో ఉన్న బంగారపు వస్తువులు ఇంకా కార్ బీగాలను తీసేస్తుంది. శామ్ అప్పుడే ఈమె చేయి పట్టుకొని ముందుకు లాక్కుంటాడు. ఇంకా కిస్ ఇస్తాడు. ఇతను ఇలా చెప్తాడు, చనిపోయిన నన్ను నీ ముద్దు నిద్ర లేపిందని. వీళ్ళిద్దరూ ఈ విధంగా కలుసుకోవడం చూసి శామ్ తల్లిదండ్రులు తొందరగా వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. జియాన్ తల్లిదండ్రులు కూడా దీనికి ఒప్పుకుంటారు. ఇంకా వీళ్లకు తొందరగా పెళ్లి జరిపిస్తారు. శామ్ తొందరగా ఒక భర్తగా తన బాధ్యతలు పూర్తి చేయడానికి ముందుకొస్తాడు. జియాన్ ఇలా చెప్తుంది, మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అయ్యింది. అప్పుడే శామ్ ఈమెను లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఇతను ఇలా చెప్తాడు, నాకు మతిమరుపు ఉంది. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్న విషయం నేను మర్చిపోయాను. నువ్వు నాకు సహాయం చేస్తే నేను మర్చిపోయిందంతా నాకు గుర్తు రావచ్చు. ఇంకా ఇతను ఆమెను బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి వీళ్ళిద్దరూ స్నానం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు.